రంగారెడ్డి జిల్లా జహీరాబాద్ డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 25వ పాత పంటల జాతర అట్టహాసంగా ముగిసింది. జురాసంగ మండలం మాచ్నూర్లోని పచ్చసాల ప్రాంగణంలో జాతర ఉత్సవం నిర్వహించారు. వేడుకల్లో ప్లాంట్ ప్రొటెక్షన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఫార్మర్స్ హెడ్ డాక్టర్ శరత్ బాబు, రాష్ట్ర వ్యవసాయ రైతుల సంక్షేమ కమిషనర్ సభ్యులు రాములు నాయక్, భవానీ రెడ్డి, గంగాధర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సంక్రాంతి పండుగ రోజున న్యాల్కర్ మండలం వడ్డీలో ప్రారంభమైన జాతర ఉత్సవం 6 మండలాల మీదుగా ఊరూరా చిరుధాన్యాల ప్రాముఖ్యత, జీవ వైవిధ్యాన్ని గుర్తు చేస్తూ నెల రోజుల పాటు కొనసాగిందని అతిథులు తెలిపారు. ముగింపు వేడుకల్లో పాత పంటల పరిరక్షణ కోసం కృషి చేస్తున్న మహిళా రైతులను సన్మానించి ప్రశంసాపత్రం, జ్ఞాపికలు బహుకరించారు. చిరుధాన్యాల తయారీ విధానంలో నేను పనిచేస్తాను. చిరుధాన్యాలంటే రాగులు, సజ్జలు, సాంబారు, కొర్రలు లాంటి దాంతో మేము స్నాక్స్, పిల్లలకు బిస్కెట్స్ కానీ, మురుకులు కానీ, మిక్చర్ కానీ అలాంటివి తయారు చేస్తాము. కేక్స్ కూడా అయితే బయట మనకు కొనుక్కొచ్చిన దాంట్లో మైదా, డాల్డా వీళ్ళందరూ ఇంకొస్తున్నారు మంది దూరం ఉన్నోళ్ళు. అయితే మనం ఇప్పుడు పెద్ద పెద్ద దేవుళ్ళ కాడ యాడ జాతర అవుతుంది కరగాని మనం తినే తిండికి ఎందుకు జాతర చేయకూడదు? మన భూమికి, మన సంప్రదాయము, మన పండుగలు, మన ఎడ్లు, వ్యవసాయము, మరి వాటికి మీద మంచి మేత దొరుకుతుంది, మనకు మంచి తిండి దొరుకుతుంది. ఇటువంటి ఉద్దేశం మన దిక్కు అవుతున్న జైరాబాద్ ప్రాంతంలో ఇంకా వేరే వాళ్ళకి మీద తెలియాలి. ఇప్పుడు మీరు వీడియో తీసుకుంటున్నారు.